యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నా ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యం వెల్లడగుతుండగా వెలుగు కలిగి అనేక జీవితాలు వెలిగించబడి ప్రతి సమస్య పరిష్కరించబడినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చిపోతుంది. ఇంపాసిబుల్. స్త్రీ ఎప్పటికీ మర్చిపోదు. కానీ ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, చరిత్రలో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఫ్రాంక్ చాలా ఎత్తుగా బలంగా ఉంటాడు. అతని తల్లిదండ్రులు అతను చూసి ఎంతో గర్విస్తూ ఉండేటువంటి వారు. కాలేజీ చదువుకున్నాడు. చదువు పూర్తి అయిపోయిన తర్వాత అతడు ఒక ఉద్యోగానికి ప్రయత్నించాడు. అదే ఆర్మీలో ఉద్యోగం అనమాట. ఉద్యోగంలో చేరాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు సంతోషించారు. ఎంత బాగుంది. అంతలోనే వియత్నాం యుద్ధం వచ్చిందనమాట. తాను వియత్నాం యుద్ధానికి వెళ్తున్నానని చెప్పి అతడు రాసినటువంటి ఉత్తరం చదువుకొని వారెంతో కంగారు పడ్డారు. అయ్యో, నా కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడా అని చెప్పి వాళ్ళెంతో కంగారు పడ్డారు. వియత్నాం వెళ్ళిన తర్వాత 3 వారాల వరకు కూడా అతని దగ్గర నుంచి ఏ ఉత్తరం రాలేదు. వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు రోజు ఉత్తరం కొరకు కనిపెడుతూ ఉండేటువంటి వారు. 4 వారాలు అనగా 1 మంత్ గడిచిన తర్వాత వారికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామును ఆర్మీ అధికారులు ఇచ్చారు. ఏంటంటే, మీ అబ్బాయి గత 3 వారాలుగా కనపడటం లేదు, అతడు యుద్ధంలో మరణించి ఉంటాడని చెప్పి మేము భావిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆ యొక్క టెలిగ్రామ్ పంపించారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఆ టెలిగ్రామ్ చదవగానే తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి కుప్పకూలిపోయారు. ఎంతో బాధపడుతూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. చాలా రోజులు ఒక్కగానొక్క కుమారుడు మరి కోలుకోలేకపోయారు, రోధిస్తూనే ఉన్నారు. రోజు కూడా వారు ఆ ఫ్రాంక్ని తలుచుకుంటూ ఉండేటువంటి వారు. 1 నెల రోజులు గడిచిపోయింది. అలా గడుస్తూ ఉంది. అలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. వారికి మరలా 1 నెల రోజులు గడిచిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మోగగానే తల్లి ఫోన్ ఎత్తింది. అమ్మా, నేను ఫ్రాంక్ను మాట్లాడుతున్నానమ్మా. నేను చనిపోలేదమ్మా. నేను ప్రస్తుతం వాషింగ్టన్లోనే ఉన్నాను. నేను త్వరలో ఇంటికి వస్తున్నాను. ఆ స్వరం, ఆ మాటలు వినగానే తల్లికి ఆనందం ఆగలేదు. ఆమె ఏడుస్తూ సంతోషంతో, ఎంతో సంతోషం నాయన, టెలిగ్రామ్ వచ్చినప్పటి నుంచి మీ నాన్న నేను ఎంతో ఏడుస్తూ ఉన్నాం. పనికి మాలినటువంటి వేదవులు తప్పుడు టెలిగ్రామ్ ఇచ్చి మమ్మల్ని ఎంతో దుఃఖానికి గురి చేశారు, మమ్మల్ని ఎంతో దుఃఖపెట్టారు అన్నది. ఫ్రాంక్, అమ్మా, నిన్నొకటి అడగాలనుకుంటున్నానమ్మా. చెప్పు నాన్న. ఏంటి చెప్పు బాబు అని చెప్పి తల్లి అడిగింది. అమ్మా, నేను ఇక్కడ ఉన్నప్పుడు అనేక మందిని కలుసుకున్నాను. వీళ్ళంతా కూడా నాకు మంచి స్నేహితులయ్యారు. అయితే వీరిలో ముఖ్యంగా స్టాన్లీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ స్టాన్లీ గురించి నేను ఎంతో ఆలోచించాను. అది మీతో చెప్పాలి. అతన్ని తీసుకొని మన ఇంటికి రావాలనుకుంటున్నాను. అతనికి ఇల్లు లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు. మన ఇంట్లోనే ఉంటాడమ్మా. ఓకే నాన్న, నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, దానికే ఉంది నాయన, తీసుకురా, అతను తప్పకుండా తీసుకురా, మన ఇంట్లోనే ఉంటాడు అన్నది. అప్పుడు ఫ్రాంక్ అన్నాడు, అమ్మ అది కాదు, అసలు విషయం ఏంటంటే స్టాన్లీ నాతో పాటు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గాయపడ్డాడు. ఎప్పుడైతే ఆ బాంబు పేలిపోయిందో, ఆ బాంబు దాడిలో అతని పక్కనే మరి బాంబు పడటం వల్ల అతని కాలు, చెయ్యి తెగిపోయాయి. ముఖమంతా కూడా కాలిపోయింది. ఒక కన్ను పోయింది. తనను ఎవరైనా భరించగలరా అని అతడు మదన పడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఎవరు చూస్తారు అని చెప్పి నా స్నేహితుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు 425 మందిని తోడుకుని వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఫ్రాంక్ తల్లి ఒక్క నిమిషం ఆలోచించింది. నాన్న, ఏంటి నాన్న, ఒక్క నిమిషం ఆగు. అటువంటి అవిటివాడికి మనం ఎన్ని రోజులు సహాయం పడగలుగుతాం అని చెప్పి ఆమె ఆలోచించింది. ఫ్రాంక్తో, బాబు, అతను మన ఇంటికి తీసుకురావద్దు నాయన, తీసుకురా, కానీ కొన్ని రోజులు ఉంటాడు మనతో పాటు. తర్వాత మరి పూర్తిగా మన వద్దంటే కష్టమే కదా నాన్న, మనకు కూడా కష్టం అవుతుంది కదా. నీవు కూడా ఆలోచించు. అతను మనం భరించగలుగుతామా? భరించలేము అన్నది తల్లి. వెంటనే ఆ తల్లి యొక్క మాటల్లో మార్పు, కంఠస్వరాన్ని ఫ్రాంక్ గుర్తించాడు. అరే, ఇంత భారంగా ఉంటుందా నా తల్లికి? సర్లే మమ్మీ అని చెప్పి ఫ్రాంక్ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత 1 వారం రోజులు గడిచాయి. మరలా ఫ్రాంక్ వద్ద నుంచి ఫోన్ రాలేదు. మరలా ఒక ఫోన్ కూడా రాలేదు.
కానీ మరలా ఒక ఫోన్ మిలిటరీ అధికారుల వద్ద నుంచే వచ్చిందనమాట. ఏమనంటే, హలో, మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, మీరు వెంటనే వాషింగ్టన్ డీసీ వచ్చి అతని యొక్క చూడవచ్చు అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు హుటాహుటిన మరి చాలా వేదనతో గబగబా వెళ్ళారంటండి. అక్కడికి వెళ్ళేసరికి వారు వెంటనే వాషింగ్టన్ డీసీ వెళ్ళారు. తమ కుమారుని చూసి ఎంతో కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళ కుమారుని చూడగానే ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎందుకని ఆశ్చర్యపోయారంటే, ఆ కుమారుడికి ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను గుడ్డిది. ఇంతకీ తన కుమారుడు ఫోన్లో చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కాదు, తన గురించే చెప్పాడు. ఆ కుమారుడి మీద బాంబు పడటం వల్ల తన యొక్క జీవితంలో మరి ఆ యొక్క కన్ను కోల్పోయాడు, కాలు కోల్పోయాడు, చెయ్యి కోల్పోయాడు. నాకు ఇలా కోల్పోయిందంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ నా ఫ్రెండ్కి ఇలా ఉంది. అసలు అంటే వాళ్ళు ఏం చేస్తారో తల్లిదండ్రుల ఒపీనియన్ తెలుసుకోవాలి, తల్లి మనసు తెలుసుకోవాలని చెప్పి అలా చెప్పినప్పుడు తల్లి యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఓకే, నేను వీళ్ళకింత భారంగా ఉంటాను అని చెప్పి ఆ కుమారుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించి, నేను ఇంత భారంగా వాళ్ళకు ఉండటం ఎందుకని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, అందుకనే దేవుడు చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా, కరుణింపకుండా తన చంటి పిల్లను మరచుదురా, వారైనా మరచుదురు కానీ నేను మరువను. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో చూసినట్లయితే, ఆ తప్పిపోయిన కుమారుడు సర్వం నాశనం చేశాడు, తండ్రికి అవమానం తెచ్చాడు, నింద తెచ్చాడు. కానీ మరలా తప్పిపోయిన కుమారుడు వస్తే ప్రైజ్ గాడ్ 450 మంది కంటే పైన దేవుడు తీసుకొచ్చాడు. మన ప్రార్థన ఆలకించిన దేవునికి వందనాలు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి వెంటనే స్వీకరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 5 భర్తలతో తిరిగి వచ్చినటువంటి స్త్రీని, సమరయ స్త్రీని మన యేసయ్య వెంటనే యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి స్త్రీలు మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను, తల్లి మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను, బంధువులు స్నేహితులు నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడువను, మరువను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు అప్పుల్లో ఇరుక్కుపోయావా? తెలుసో తెలియక అప్పులు చేసావా? నిందల్లో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? నీకు వివాహం జరగట్లేదా? నీ జీవితంలో అనుకున్న ఉద్యోగం రావట్లేదా? నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోతున్నావా? నీ జీవితంలో అన్ని విఫలం ఎదుర్కొంటున్నావా? నువ్వు ఏది ప్రయత్నించినా కూడా అన్నీ ఓడిపోతూ ఉన్నావా? నిన్నెవరు యాక్సెప్ట్ చేయట్లేదా? నిన్నందరూ నిందిస్తూ ఉన్నారా? నీ జీవితం సర్వనాశనం అయిపోయిందా? అయితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు. ఆయన స్త్రీ మర్చిపోతుందేమో, తల్లి మర్చిపోతుందేమో, బంధువులు మర్చిపోతుందేమో, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను. నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారైతే ఖచ్చితంగా దేవుడు నేను పిలుస్తున్నాడు. దేవుని పిలుపుని అంగీకరించినటువంటి వారందరూ కూడా మరి స్వీకరించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతివారు ఆ యొక్క దీవెనకు యోగ్యులుగా మరి జీవించుదురుగాక. ఆమేన్.